సజీవుడైన దేవుని పరిశుద్ధ నామమునకు స్తుతి మహిమ ఘనత ప్రభావము ఇప్పుడు ఎల్లప్పుడు యుగ యుగములు కలుగునుగాక ఆమేన్. ప్రభునందు ప్రియమైన దేవుని పిల్లలారా, దేవుడు మిమ్మల్ని అందరినీ ఆశీర్వదించునుగాక ఆమేన్. ఈ సమయంలో మనమందరము కూడా అలాగే దేవుని సన్నిధిలో మనము కూడుకొని ఉండగా మనము దేవుని యొక్క వాక్యమును చదువుకుందాం. పరిశుద్ధ గ్రంథములో నుండి మత్తయి సువార్త 14వ అధ్యాయము 1వ వచనం నుండి 12వ వచనం వరకు ఉన్న లేఖన భాగాన్ని చదువుకుందాం. ప్రతి ఒక్కరు కూడా మీ యొక్క పరిశుద్ధ గ్రంథములను తీసుకొని దేవుని యొక్క వాక్యమును చూడవలసిందిగా మీకు మనవి చేస్తున్నాను. మనం దేవుని సన్నిధిలో ఉన్నాము. దేవుని యొక్క వాక్యములో నుండి మత్తయి సువార్త 14వ అధ్యాయం 1వ వచనం నుండి 12వ వచనం వరకు. ఆ సమయమందు చతుర్థాధిపతి అయిన హేరోదు యేసును గూర్చిన సమాచారమును విని, ఇతడు బాప్తిస్మమిచ్చు యోహాను, అతడు మృతుల్లో నుండి లేచి ఉన్నాడు, అందువల్లనే అద్భుతములు అతని యందు క్రియారూపములగుచున్నవని తన సేవకులతో చెప్పాను. ఏలయనగా నీవు నీ సోదరుడైన ఫిలిప్పు భార్యగు హేరోదియను ఉంచుకొనుట న్యాయము కాదని యోహాను చెప్పగా, హేరోదు ఆమె నిమిత్తము యోహానును పట్టుకొని బంధించి చెరసాలలో వేయించి ఉండెను. అతడు అతన్ని చంపగోరెను గాని జనసమూహము అతని ప్రవక్తయని ఎంచినందున వారికి భయపడెను. అయితే హేరోదు జన్మదినోత్సవము వచ్చినప్పుడు హేరోదియా కుమార్తె వారి మధ్య నాట్యమాడి హేరోదును సంతోషపరిచెను గనుక ఆమె ఏమి అడిగినను ఇచ్చేదను అని అతడు ప్రమాణపూర్వకముగా వాగ్దానము చేశాను. అప్పుడు ఆమె తన తల్లి చేత ప్రేరేపింపబడినదై బాప్తిస్మమిచ్చు యోహాను తలను ఇక్కడ పళ్ళెములో పెట్టి నాకిప్పించుమని అడిగాను. రాజు దుఃఖపడినాను తాను చేసిన ప్రమాణము నిమిత్తము తనతో కూడా భోజనమునకు కూర్చున్న వారి నిమిత్తమును ఈయన ఆజ్ఞాపించి బంట్రౌతును పంపి చెరసాలలో యోహాను తలగొట్టించెను. వారతని తల పళ్ళెములో పెట్టి తెచ్చి ఆ చిన్నదానికి ఇచ్చాను. ఆమె తన తల్లి వద్దకు దాన్ని తీసుకొని వచ్చాను. అంతటా యోహాను శిష్యులు వచ్చి శవమును ఎత్తుకొని పోయి పాతిపెట్టి యేసు వద్దకు వచ్చి తెలియచేసిరి. ఆమేన్ ఆమేన్. ఈ దినము కొరకు మనము ధ్యానించుకుంటున్న అంశము పేరు ఇప్పుడు చెరలో ఉన్న ఆత్మలు. ఈ అంశమును దేవుని ప్రవక్త నవంబర్ నెల 16వ తేదీ 1963లో బోధించి ఉన్నారు. ఇప్పుడు చెరలో ఉన్న ఆత్మలు అనే అంశంలో నుండి కొన్ని విషయాలు చదువుకొని మనము దేవుని ఆశీర్వాదములు పొందుకుందాం. అక్కడ హేరోదియా అనే ఒక చెడ్డ స్త్రీ తన భర్తను విడిచిపెట్టి అతని సహోదరుడైన హేరోదును వివాహము చేసుకున్నది.
ఆమె ఆ కాలములో ముఖమునకు రంగులు వేసుకొని నాట్యము చేయున్నది. ఆమె తన కుమార్తెకు నాట్యము ఎలా చేయాలో నేర్పినది. అవును, అతని సహోదరుని వలన కలిగిన కుమార్తె, ఆమె యొక్క కుమార్తె. ఆమె తన కూతురుకు నాట్యము నేర్పినది. ఆమె తన తల్లి వలనే అర్ధనగ్నముగా నృత్యము చేయుట మొదలుపెట్టినది. ఆమె 4 లేక 5 సార్లు లేక తనకిష్టమైన సార్లు పెళ్లి చేసుకొనవచ్చునని తలంచినది. అక్కడ హేరోదు వచ్చాడు. వారందరూ యూదులని గుర్తుంచుకోనండి, వారు సంఘ సభ్యులు. అక్కడకు హేరోదు వచ్చాడు. తమ ప్రవక్త మాటలు వినుటకు సంఘ సభ్యులు వచ్చారు. వారందరూ అతడిని ప్రవక్తగా నమ్ముచున్నారు. అతడు నేరుగా వారు ముఖములు ఎదురుగా వచ్చి ఆమెను నీవు కలిగి ఉండుట చట్టబద్ధము కాదు అని చెప్పాడు. అది ఆమెకు పెద్ద దెబ్బ. చూసారా? మరి ఒక సామాన్యమైన వ్యక్తి అయితే, హేరోదు ఎలా ఉన్నారు, ఈరోజు మీరు మీ సమాజంలోనికి వచ్చిన మాకు సంతోషము అని చెప్పేవాడు. కానీ యోహాను అలా చెప్పడు. యేసు చెప్పెను, మీరు యోహానును చూచుటకు వెళ్ళినప్పుడు ఎవరిని చూచుటకు వెళ్ళారు? యాజకుని వలె వస్త్రములు ధరించుకున్న వ్యక్తినా? కాదు. అలాంటి వారు చిన్నపిల్లలను ముద్దు పెట్టుకొనుచు చనిపోయిన వారిని పాతిపెట్టుదురు. ఆయన చెప్పాడు, మీరు ఏమి చూచుటకు వెళ్ళారు? గాలికి కదులుచున్న రెల్లునా? వారు చెప్పారు, యోహాను ఇక్కడకు రమ్ము, నీవు నాకు బోధించినట్లయితే అందరికంటే ఎక్కువగా నీకు చెల్లిస్తాను. అందరికంటే మాది పెద్ద సంస్థ. యోహాను కాదు, యోహాను అలాంటి వాడు కాడు. ఆయన చెప్పాను, యోహానును చూచుటకు ముందు అతని మాటలు వినుటకు వెళ్ళినప్పుడు మీరు ఏమి చూడవెళ్ళారు? ప్రవక్తనా? ప్రవక్త కంటే గొప్పవాణ్ణి నేను చెప్పుచున్నాను. మీరు దాన్ని అంగీకరించినట్లయితే ఇదిగో నేను నా దూతను నీకు ముందుగా పంపుచున్నాను. అతడు నీ ముందర నీ మార్గము సిద్ధపరచునని ప్రవక్తల ద్వారా చెప్పబడిన వాడితడే. ఆయన నిబంధన దూత. ఆయన చెప్పాడు, స్త్రీలు కనిన వారిలో అతని కంటే గొప్పవాడు లేడు. చూసారా? ఆ కాలంలో దేవుడు అలాంటి వ్యక్తిని లేపాడు. ఏలియా అరణ్యంలో నివసించువాడు. యోహాను కూడా అట్టివాడే. చూసారా? ఏలియా ఆత్మ యోహాను మీద ఉండెను. మరలా స్త్రీ దినము వచ్చినప్పుడు ఏలియా ఆత్మ మరలా వచ్చునని ఆయన చెప్పాడు. ప్రభువు రాకడకు ముందు భూమి లయమైపోవును, నీతిమంతులు దుర్మార్గుల ధూళి మీద నడిచి వెళ్ళుదురు. ఆమేన్. ప్రార్థించుకుందాం. జీవాధిపతివైన మా యేసు ప్రభువా, పరిశుద్ధుడైన మా తండ్రి, పరిపూర్ణుడా, ఆశ్చర్యకరుడా, ఈ ప్రాతకాలపు ఆరాధనలో మీ అద్భుతమైనటువంటి కృపచేత అల్పులమైనటువంటి మమ్మలను మీరు ప్రేమించి మీ సన్నిధిలోనికి సమకూర్చి కుటుంబాలతో కలిసి కుటుంబ బలిపీఠంలో మిమ్మలను స్తుతించి మిమ్మలను ఆరాధించి మీ గొప్ప మాటలు వినుటకు
ఈ 2024 సంవత్సరం మార్చి నెల 8వ తారీఖు మాకిచ్చిన ఈ గొప్ప ధన్యకరమైన సమయాన్ని బట్టి స్తోత్రం నాయన. మొదటిగా ప్రభువా, మీ సన్నిధిలో చేరి చక్కని పాటను పాడుకొని తదుపరి ప్రభువా జీవం కలిగిన మీ మాటలు చదువుకొని ఉండగా ఆ మాటలను మా కొరకు దీవించి మేము ఆశతో మీ మాట కొరకు ఎదురు చూస్తూ ఉండగా మాతో మాట్లాడమని యేసు క్రీస్తును ఘనమైనటువంటి మీ నామంలో ప్రార్థిస్తూ ఉన్నాము. ఆమేన్. ప్రభునందు ప్రియమైన దేవుని పిల్లలారా, మీ అందరికి కూడా నా ప్రత్యేకమైన వందనములు. దేవుడు మిమ్మల్ని అందరినీ దీవించునుగాక. గాడ్ బ్లెస్ యూ. ఈ ఉదయకాల సమయంలో కొద్ది నిమిషాలు మనము దేవుని యొక్క మాటలను విందాము. మనం అందరం కూడా ప్రతిరోజు దేవుడు మాట్లాడుతూ ఉండగా మనం వింటూ ఉన్నాం. ఆమేన్. సంతోషంగా చేతులెత్తి ఆమేన్ చెప్తూ మనం అందరం కూడా శ్రద్ధతో దేవుడు మాట్లాడుతూ ఉండగా ఈ రోజు కూడా ఆయన స్వరాన్ని విందాం. ఎందుకంటే ఆయన స్వరమునకు శక్తి ఉన్నది. ఆయన మాటలో జీవం ఉన్నది. ఆయన మాటలే మనం బ్రతికిస్తాయి. ప్రతిదినము వధువు ఆయన వాక్యంతో బ్రతకాలి. ఎందుకంటే ఒక రోజు ఆయన వాక్యంలాగా మారిపోయి వాక్యమై ఉన్న యేసుక్రీస్తుని మధ్యాకాశంలో కలుసుకోవాలి. కనుక ఈ ఉదయ కాలంలో మత్తయి సువార్త 14వ అధ్యాయం 1 నుండి 12వ వచనం వరకు చదువుకొని ఇప్పుడు చెరలో ఉన్న ఆత్మలు అనే అంశంలో దేవుని ప్రవక్త ఈ భూమి మీద ప్రభువైన యేసుక్రీస్తు వారి రాకడకు ముందుగా, మొదటి రాకడకు ముందుగా బాప్తిస్మిచ్చే యోహాను యొక్క పరిచర్య, ఏలియా ఆత్మతో నింపబడిన పరిచర్య అది. అయితే ఆ మొదటి రాకడలో ఒక తప్పిదము జరుగుతూ ఉంది. ఏంటా తప్పిదం అంటే, ప్రజలు దేవుని యొక్క వాక్యం నుండి దూరంగా వెళ్ళిపోయారు. అక్కడ యూదులను పరిపాలించే రాజు కూడా, హేరోదు అనే వ్యక్తి కూడా పాపములోనే ఉన్నాడు. అతనికి సొంత భార్య ఉన్నది. కానీ హేరోది అనే ఒక చెడ్డ స్త్రీని ఆమె ఏం చేసిందంటే, తన భర్త బ్రతికి ఉండగా, తన భర్త ఎవరో కాదు, హేరోది యొక్క తమ్ముడే, ఆమె వెళ్ళి తన భర్త యొక్క అన్నయ్యని హేరోదుని పెళ్లి చేసుకుంది. అయితే ఆమె ఆ కాలంలో ముఖానికి రంగులు పూసుకొని నాట్యము చేసేది. అయితే తనకు పుట్టిన కూతురికి నాట్యం నేర్పిస్తూ ఉంది. ఆమె ఏ విధంగా నృత్యం చేయాలో, నాట్యం చేయాలో, ముఖానికి రంగులు పూసుకోవాలో, లోక సంబంధంగా జీవించాలో ఆమె చెడిపోయి తన కుమార్తెను కూడా చెడగొట్టింది. వింటున్నారా అందరూ? అయితే ఇంకా ఎంత చెడ్డ స్థితిలోకి వెళ్ళిపోయిందంటే 4-5 సార్లు పెళ్లి చేసుకుంది. తనకిష్టం వచ్చినన్ని సార్లు పెళ్లి చేసుకోవచ్చు అని ఆమె ఇష్టం వచ్చినట్టుగా జీవిస్తూ ఉంది. అయితే అక్కడ హేరోదు వచ్చాడు. వారందరూ యూదులని గుర్తుంచుకోండి, వారు సంఘ సభ్యులు. అక్కడకు హేరోదు వచ్చాడు. తమ ప్రవక్త మాటలు వినుటకు సంఘ సభ్యులు వచ్చారు. ఆ కాలంలో దేవుడు పంపిన ప్రవక్త ఎవరండి? బాప్తిస్మిచ్చే యోహాను. వారందరూ అతన్ని ప్రవక్త నమ్ముతున్నారు. ఆమేన్. అతను నేరుగా వారి ముఖముల ముందు నిలబడి ఎదురుగా వచ్చి ఆమె అతని పక్కన కూర్చోటం చూశాడు. ఆమెను అనగా నీ తమ్ముడి భార్యను నువ్వు ఉంచుకోవటం చట్టబద్ధముగా వ్యతిరేకము. అది చట్ట సమ్మతమైంది కాదు అని చెప్పినప్పుడు ఆమెకు అది పెద్ద దెబ్బ అయిపోయింది. ముఖం మాడిపోయింది, హృదయం నొచ్చుకుంది, లేచి వెళ్ళిపోయింది. ఎంతో కోప్పడింది. ఈ రోజుల్లో కూడా తప్పు చేస్తున్నప్పుడు మనిషి ఆ తప్పుని ఎత్తి దేవుడు తన వాక్యముల నుండి సేవకుల ద్వారా మాట్లాడుతున్నప్పుడు ముఖాలు మార్చుకుంటారు. సరి చేసుకోవటానికి బదులు వాక్యం ఎప్పుడు వచ్చేది ఎందుకండి? మన జీవితాలని సరి చేసుకోవటానికి, దిద్దుకోవటానికి.
ఎందుకంటే దేవుడు మనల్ని సృష్టించింది ఎందుకొరకంటే దేవుని వలె మనం జీవించాలి, పరిశుద్ధత కలిగి జీవించాలి, వాక్య ప్రకారం జీవించాలి. ఒక భార్యకు ఒక భర్త, ఒక భర్తకు ఒక భార్య. ఆల్రెడీ హేరోదియకు చతుర్థాధిపతి ఉన్నాడు, లేక ఫిలిప్ ఉన్నాడు. ఫిలిప్ ఎవరు? హేరోది యొక్క సహోదరుడు, తమ్ముడు. అయితే ఆయన వదిలేసి తన భర్త యొక్క అన్నయ్యని పెళ్లి చేసుకుంది. అది చట్టానికి వ్యతిరేకము. ఈ రోజు కూడా అలాంటి కార్యాలు ఎన్నో భయంకరంగా లోకంలో జరుగుతున్నాయి. అందుకే దేవుడు, మారని దేవుడు, తప్పును ఖండించి సరైన మార్గం నడిపించడానికి ఆ రోజు యోహాన్ని ఏలి ఆత్మతో ఎలా పంపాడో ఈ రోజు కూడా సంఘ సభ్యులు ఆత్మ సంబంధమైనటువంటి వ్యభిచారాలు చేస్తున్నారు. ఆత్మ సంబంధముగా దేవుని యొక్క వాక్యం ఒకటి చెబుతుంటే ఇంకొకటి చేస్తున్నారు. అందుకే ఖండించడానికి, సరి చేయటానికి ఈ కాలంలో కూడా మలాకి 4 నుండి ఒక ఏలియాని దేవుడు పంపాడు. అయితే యేసుక్రీస్తు వారు భూమి మీద ఉన్నప్పుడు యోహాను గురించి మాట్లాడుతున్నారు. అయితే చూడండి, చాలా జాగ్రత్తగా గమనించండి. ఒక సామాన్యమైన వ్యక్తి అయితే పర్వాలేదు, మామూలుగా ఆ హేరోదు చేసేటువంటి తప్పును బట్టి మామూలుగా వ్యక్తి అయితే, ప్రవక్త కాకుండా హేరోదు దగ్గరికి వెళ్ళి ఏమంటాడు తెలుసా? హేరోదు గారు, రాజుగారు ఎలా ఉన్నారు? మీ దగ్గరికి రావటం చాలా సంతోషం, దేవుడు మిమ్మల్ని దీవించునుగాక, దేవుడు మిమ్మల్ని ఆశీర్వదించునుగాక అని చెప్తారు. కానీ యోహాను అలా చెప్పడు. ఎందుకు? యోహాను ప్రవక్త. ప్రవక్తలు అంతరంగంలో ఏ పాపము జరుగుతుందో బయట పెట్టేవాళ్ళు. అందుకే యోహాను గురించి యేసుక్రీస్తు వారు అంటారు, మీరు యోహాను చూడటానికి వెళ్ళారు కదా. ఎవరిని చూడటానికి వెళ్ళారు? యాజకుని వలె వస్త్రాలు వేసుకొని అంగీని ధరించుకున్నటువంటి వ్యక్తులన? వారు ఎక్కడుంటారు? చిన్నపిల్లలు ముద్దు పెట్టుకొని చనిపోయిన వారిని పాతి పెట్టుచు ఆ కూటాలు ఈ కూటాలు పెడుతూ వాళ్ళు ఉంటారు. మనం ఏమి చూడటానికి వెళ్ళాం? గాలి కదులుచున్న రెల్లునా? వారు చెప్పారు, యోహాను ఇక్కడికి రమ్ము, నీవు మాకు బోధించినట్లయితే అందరికంటే ఎక్కువ కానుకలు నీకు ఇస్తాం, ఎక్కువ చెల్లిస్తాం, అందరికంటే ఎక్కువగా నీకు మేము కానుకలు సమర్పిస్తాం, నిన్ను గొప్పవాడిని చేస్తాం. కానీ యోహాను అలాంటి వాడు కాదు. వాళ్ళు పెద్ద సమస్య అయి ఉండొచ్చు, వాళ్ళ దగ్గర డబ్బు ఉండొచ్చు, కానీ వాళ్ళు పాపంలో జీవిస్తే యోహాను ఖండిస్తాడు. ఆయన సామాన్యమైన వ్యక్తి కాదు, డబ్బు కోసం బ్రతికేవాడు కాదు, లేకపోతే కానుకల కోసం కాదు, పేరు కోసం కాదు. వింటున్నారా? నేను నా దూతను నీకు ముందుగా పంపుచున్నానని ఎవరి గురించి అయితే చెప్పబడిందో ఆయన వచ్చి నా మార్గమును సరళము చేస్తాడు అని చెప్పబడిన ప్రవక్త ఈ యోహానే. ఆయన నిబంధన దూత. ఆయన చెప్పాడు, స్త్రీలు కనిన వారిలో యోహాను కంటే గొప్పవాడు లేడు. చూసారా? ఆ కాలంలో దేవుడు అలాంటి వ్యక్తిని లేపాడు. ఆమేన్. ఏలియా అరణ్యములో నివసించినట్లుగా. ఎక్కడ? తిష్బీడు అయిన ఏలియా. ఈ యోహాను కూడా అరణ్యంలో నుంచే వచ్చాడు. ఏలియా ఆత్మ యోహాను మీద ఉంది. మరలా స్త్రీ దినము వచ్చినప్పుడు, ఆమేన్, ఇదే స్త్రీ దినం అంటే. ఇప్పుడు స్త్రీ పెత్తనం ఎక్కువైపోయింది. ఇటు కుటుంబాల్లో, ఇటు సంఘాల్లో, సమాజంలో, చర్చిల్లో, డినామినేషన్లో ఏం జరుగుతుంది? స్త్రీ పెత్తనం ఎక్కువైపోయింది. స్త్రీ దినము, స్త్రీ ఇష్టం వచ్చినట్టుగా జీవిస్తుంది. 2-3 పెళ్లిళ్ళు చేసుకున్న వ్యక్తులు కూడా వాక్యాలు బోధిస్తున్నారు.
ఓ భయంకరమైనటువంటి ఆత్మ సంబంధమైన వ్యభిచారం జరుగుతుంది. ఏలియా ఆత్మ మరలా వచ్చునని దేవుడు చెప్పాడు. ప్రభువు రాకడకు ముందు భూమి లయమైపోవును, నీతిమంతులు దుర్మార్గుల ధూళి మీద నడిచి వెళతారు. ఇది మలాకి గ్రంథం 4వ అధ్యాయము ప్రవచనం అది. కాబట్టి ఈ స్త్రీ దినములో మలాకి 4వ అధ్యాయం 5వ వచనంలో దేవుడు మరలా ఏలియాని పంపాడు. ఆ ఏలియాని ఈ కాలపు ప్రవక్త విలియం మ్యారియన్ బ్రన్హామ్ గారు. ఆయన ఎందుకు వచ్చాడంటే, ఆ రోజు హేరోదు తన తమ్ముడు భార్యను ఉంచుకున్నట్టుగా వారు భక్తిపరులే, సంఘ సభ్యులే, కానీ వాక్యానికి వ్యతిరేకంగా జీవిస్తున్నప్పుడు వారిని ఖండించి వాక్యం వైపు తిప్పటానికి. కానీ అందరూ తిరిగారా? తిరగలేదు. ఈ రోజుల్లో కూడా వాక్యానికి వ్యతిరేకంగా సంఘ శాఖలు నిలబడి వాక్యంలో ఒకటి చెబుతుంటే వీళ్ళు ఇష్టం వచ్చినట్టుగా జీవిస్తున్నప్పుడు వారిని ఖండించి బుద్ధి చెప్పి వాక్యం వైపుకు తిరగమని చెప్పడానికి, ముఖానికి రంగులు పూసుకొని ఇష్టం వచ్చినట్టుగా జీవించి పొట్టి బట్టలు ధరించుకొని భర్తకు లోబడకుండా నిశ్చయంగా ఎలాగైతే స్త్రీలు చెడిపోతున్నారో అలాగే సంఘాలనే స్త్రీలు కూడా యేసుక్రీస్తు అనే భర్త అయిన వాక్యానికి లోబడకుండా తిరుగుబాటు చేస్తున్నప్పుడు ఏలియా ఆత్మతోటి విలియం మ్యారియన్ బ్రన్హామ్ గారిని దేవుడు పంపాడు. కారణము వారిని గద్దించి బుద్ధి చెప్పి దేవుని ఏర్పాట్లో ఉన్న వారిని దేవుని వాక్యం వైపు తిప్పటాను. అందుకే మలాకి గ్రంథం 4వ అధ్యాయం 5, 6 వచనాలు ఇలా ఉన్నది. యెహోవా నియమించిన భయంకరమైన మహాదినము రాకమునుపు నేను ప్రవక్తయగు ఏలియాను మీ యొద్దకు పంపుదును. నేను వచ్చి దేశమును శపించకుండానట్లు అతడు తండ్రుల హృదయములను పిల్లల తట్టును, పిల్లల హృదయములు తండ్రుల తట్టును త్రిప్పును. ఎందుకంటే ప్రపంచం మొత్తం కూడా కాలిపోవటానికి ఓ నీతిమంతులు ఓ దుర్మార్గుల ధూళి మీద నడిచే రోజు రాబోతుంది. దానికి ముందుగా ఏలియాని పంపాడు. ఓ సహోదరుడు, నేను ముగించే ముందు ఆ ఏలియాని నువ్వు గుర్తించావా? ఆ ఏలియాని దేవుడు ఎందుకు పంపాడో నువ్వు గ్రహించావా? ఆ ఏలియా మనలను వాక్యం వైపు తిప్పటానికి, లోకంలో జరుగుతున్న తప్పుడు కార్యాల నుంచి విడిపించి తప్పుడు బోధల నుంచి బయటికి తీసుకొని వచ్చి నిజమైన వాక్య సత్యాన్ని మనం నమ్మటానికి దేవుడు ఈ కాలంలో ఏలియాని పంపాడు. కనుక ఈ ప్రాతకాల ఆరాధనలో ఎవరైతే ఇంకా ఈ స్త్రీ దినములో దేవుడు భయంకరమైనటువంటి మహాదినానికి ముందు అనగా ఈ ప్రపంచం చెడిపోయినప్పుడు దేవుడు పంపిన ఏలియాను మొదట తెలుసుకోండి. ఆయన ద్వారా వచ్చినటువంటి ఈ కాలపు వర్తమానంలో నడుచుకోండి. పాపాన్ని విడిచిపెట్టండి. పాపం అనగా ఏమిటో తెలుసా? మన కాలానికి ఇవ్వబడిన వాక్యాన్ని నమ్మకపోవటమే పాపం, అవిశ్వాసమే పాపం. కనుక ఆ పాపం నుంచి బయటకు వచ్చి ఈ కాలపు వర్తమానాన్ని నమ్మి ఏలియా వర్తమానం ద్వారా ఈ కాలంలో వధువుగా మనం సిద్ధపడి ఆవలగట్టుకు వెళ్ళిపోదాం. దేవుడు అటువంటి కృప మనందరికీ దయచేయును గాక. అందరూ కూడా తలలోంచి కళ్ళు మూసుకోండి. దేవుని మహాకృపను బట్టి దేవుడు అద్భుతంగా మమ్మల్ని బయటికి తీసుకొని వచ్చాడు. ఇది ఏ దినమో మాకు దేవుడు బయలుపరిచాడు. సహోదరుడా, ఈ చెడ్డ యుగములో స్త్రీ పెత్తనం ఎక్కువైపోయి స్త్రీలు చెడిపోయినట్లుగా సంఘాలు కూడా, సంఘ సభ్యులు కూడా వాక్యానికి దూరంగా వెళ్ళిపోయినప్పుడు ఏలియాని పంపాడని నువ్వు గుర్తించి వాక్యానికి లోబడితే నీకు కృప, లేదంటే తీర్పు ఉన్నది. దేవుడు మమ్మల్ని ప్రేమించి బయటికి తీసుకొచ్చినట్టుగా మీకు కూడా ఈ ఉదయ కాలంలో వాక్యాన్ని బోధిస్తున్నప్పుడు ఇంకా ఎవరైనా అవిశ్వాసం అనే పాపములో జీవిస్తున్నట్లయితే దాని నుండి బయటికి రండి. ఈ కాలపు వాక్యమును విశ్వసించండి. ఈ కాలపు వాక్యం మలాకి 4:5లో ఉన్నది. ఈ కాలపు వాక్యం ప్రకటన 10:7లో ఉన్నది. ఈ కాలపు వాక్యం ఎఫెసీయుల 5వ అధ్యాయం 27 నుండి 31 వరకు ఉన్నది. ఈ కాలపు వాక్యము నిశ్చయముగా యోహాను సువార్త 14వ అధ్యాయం 12వ వచనములో ఉన్నది. ఈ లేఖనములన్నీ మన వినికిల్లో నెరవేరుతున్నప్పుడు దాన్ని చూచే కృపను దేవుడు మీకు దయచేయను గాక. అందరూ కూడా ఆ రీతిగా దేవుని మహిమపరుస్తూ ఉండగా ఒక చక్కని ఆరాధన గీతమును పాడే పరిశుద్ధ నామమును సన్నుతించుదామా?
దేవుడు పంపిన మనిషొకడు తన రంగముపై కేక వేశాడు, ప్రభువాక్యముతో ప్రతి పాపమును ఖండించాడు. అందరూ కలిసి పాడుతూ ఆయన ఆరాధిద్దాం. దేవుడు పంపిన మనిషొకడు తన రంగముపై కేక వేశాడు, ప్రభువాక్యముతో ప్రతి పాపమును ఖండించాడు, ప్రభువాక్యముతో ప్రతి పాపమును ఖండించాడు. అతడే ఏలియా, అతడే ఏలియా, అతడే ఏలియా. దేవుడు పంపిన మనిషొకడు గాలికి ఎగిరే బుద్ధుడతడు, సుడి గాలికి ఎదురై నిలిచాడు. గాలికి ఎగిరే బుద్ధుడతడు, సుడి గాలికి ఎదురై నిలిచాడు. యెజబెలు బోధను ఎదిరించి తన సేవకులందరినీ హతమార్చి, యెజబెలు బోధను ఎదిరించి తన సేవకులందరినీ హతమార్చి అగ్నికి సాక్షిగా నిలిచాడు, అగ్నికి సాక్షిగా నిలిచాడు. అతడే పాడదాం అందరం. అతడే ఏలియా, దేవుడు పంపిన మనిషొకడు. అరణ్యములో ఒక కేకతడు, సింహగర్జనై గర్జించాడు. అరణ్యములో ఒక కేకతడు, సింహగర్జనై గర్జించాడు. హెరోదియ చేష్టలు ఎదిరించి రక్తం అర్పించి, హెరోదియ చేష్టలు ఎదిరించి ప్రాణం సైతం అర్పించి చేశాడు, క్రీస్తుని పరిచయం చేశాడు. అతడే ఏలియా, అతడే ఏలియా, అతడే ఏలియా. దేవుడు పంపిన మనిషొకడు ఏడవ దూతగా వచ్చాడు, ఏడు ముద్రలే తెలిపాడు. ఆమె ఏడవ దూతగా వచ్చాడు, ఏడు ముద్రలే తెలిపాడు. కలుషిత బోధలు ఖండించి క్రీస్తుకు వధువును అప్పగించి, బోధలు ఖండించి క్రీస్తుకు వధువును అప్పగించి పరిచయం చేశాడు, అగ్నికి సాక్షిగా నిలిచాడు. అతడే ఏలియా, అతడే ఏలియా, అతడే ఏలియా. దేవుడు పంపిన మనిషొకడు. అవును ప్రభువా, ఈ ఉదయకాలంలో మీరు పంపినటువంటి ఏలియాని బట్టి స్తోత్రాలు ప్రభువా. మీరే మా ప్రభువా, ఈ కాలంలో ఏలియాని పంపకపోతే లోకములో మా ప్రభువా మేము కూడా నశించిపోయేవారు. కానీ మీ అపారమైన ప్రేమ చేత మమ్మల్ని మీరు ఎన్నుకున్నారు గనక, మీ కృప చేత జగదుత్పత్తికి ముందే ఎన్నుకున్నారు గనక, ఆ తప్పుడు బోధల్లో నుండి, సంఘ సభ్యుల నుండి, ఆచారాల నుంచి, స్త్రీ పెత్తనము ద్వారా సంఘాలు ఏ విధంగా చెడిపోయినాయో అందులోంచి బయటికి పిలిచినందుకు స్తోత్రాలు. ఓ ఈ కాలంలో ప్రకటన గ్రంథం 18:4 మా వినికిడిలో నెరవేర్చినందుకు స్తోత్రములు. అవును ప్రభువా, అంతట పరలోకం నుండి ఇంకొక స్వరం ఇలాగు చెప్పగా వింటిని, దాని పాపములలో మీరు పాలివారు కాకుండానట్టు దాన్ని విడిచి రండి, దాని తెగుల్లో మీకు ఏది ప్రాప్తింపకుండానట్లు దాన్ని విడిచి రండి అని మీరు పిలిచినందుకు స్తోత్రం ప్రభువా. ఆ రీతిగా మనమందరం దేవుని స్తుతిస్తూ దేవుని వాక్యముతో నిలబడి వాక్య ప్రకారంగా జీవించి
ఆవలిగట్టుకు వెళ్ళిపోవటానికి, ఇంకా ఎవరైతే లోకంలో సంఘశాఖల్లో అవిశ్వాసంలో జీవిస్తున్నారో వారందరినీ ప్రేమతో బయటికి రమ్మని హెచ్చరిక చేస్తూ ముగింపు ప్రార్థన చేసుకుందాం. జీవాధిపతివైన మా యేసయ్య, పరిశుద్ధమైన మా ప్రభువా, ఈ ప్రాతకాలపు ఆరాధనలో ఈరోజు మాకు ఏ మాటలైతే అవసరమో అది మీరు దిగి వచ్చి మాట్లాడారు. అందుకే మీకు స్తోత్రం నాయన. మాట్లాడిన ప్రతి మాట ప్రతి ఒక్క హృదయంలో అయా జాగ్రత్తగా నాయన దాన్ని ఉంచుకొని ఈరోజు ఏ విధంగా మా ప్రభు మీ కొరకు జీవించాలో అయా, ముఖ్యంగా లోకంలో మేము చూస్తున్నప్పుడు అనేక సంఘ సభ్యులు శాఖలతో నిండిపోయి అయా వాక్యానికి దూరం అయిపోయారు నాయన. అయితే ప్రభువా నాయన, మొదటి రాకళ్ళు ఎలాగూ ఏలియా ఆత్మతోటి బాప్తిజం ఇచ్చి యోహాను పంపారో, మరలా స్త్రీ దినం వచ్చినప్పుడు మలాకి 4 నుంచి ఒక ఏలియాని మా కొరకు పంపినందుకు స్తోత్రం నాయన. మీ ఎన్నికలో ఉన్నవారు గ్రహించినట్లు వారి మనోనేత్రాలు తెరిచి వారిని బయటికి తీసుకొచ్చి వాక్యంతో నిలబెట్టి మీరు ఆకుడ కొరకు సిద్ధపరచమని, వాక్యమైన ప్రతి వారిని దీవించమని, ఈ పగలంతా మా పనుల్లో ప్రయాణాల్లో ప్రతి విషయంలో కూడా మీ తోడ్పాటు మీ భద్రత మాకు దాయిచ్చేయండి నాయన. ప్రతి చోట మీకు సాక్షులుగా మమ్మల్ని నిలబెట్టుకోమని, అయా పిల్లలకు నాయన ఎగ్జామ్స్ జరుగుతూ ఉండగా ప్రభువ చక్కగా రాయటానికి వారికి కావలసిన సహాయం మీరు దాయిచ్చేయండి. ఘనత మహిమ ప్రభావం మీకే చెల్లిస్తూ కుటుంబ బలిపీఠంలో పాల్గొన్న ప్రతి వ్యక్తిని దీవించమని ప్రభు అయిన యేసుక్రీస్తును ఘనమైన మీ నామంలో ప్రార్థిస్తూ ఉన్నాము. ఆమేన్. మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారి యొక్క కృపా సమాధానము దేవుని సన్నిధిలో చేరిన మనకు సకల పరిశుద్ధులకు సదాకాలము దేవుడు తోడై ఉండి నడిపించునుగాక. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ. అందరికీ వందనాలు. దేవుడు మిమ్మల్ని